హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద విజన్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. ఆల్రెడీ ఒక వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూసాము. అవి ఆ మోడల్కి సంబంధించిన వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని మోడల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 700 రూపీస్ ఏ మ్యాన్ లాస్ట్ 30%. అంటే ఒక ఆర్టికల్ని 700కి అమ్మడం వల్ల 30% లాస్ వచ్చిందంట. ఓకే, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ హ్యావ్ సోల్డ్ ఇట్ టు గెయిన్ 30%. ఓకే, 30% లాస్ వచ్చింది కదా, అలా కాకుండా ఎంత కమ్మితే 30% గెయిన్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ 30% లాస్ అంటే ఆల్రెడీ మీరు ఏం చేయొచ్చు, 30% అనేది 100% తీసేస్తే మనకి 70% ఉంటుంది. కాబట్టి ఇది 70%కి అమ్మినట్టు. అంటే మనం దీన్ని 100% క్యాల్కులేట్ చేయాలి. ఏం చేస్తాం, 100/70%కి అమ్మాడు కాబట్టి 70 వేసేస్తే ఏమవుతుంది, దీని వాల్యూ సో క్యాన్సిల్ చేస్తే 70 అనేది ఇందులో 10 టైమ్స్ పోతుంది, మనకు 1000 వస్తుంది. అంటే సిపి కాస్ట్ ప్రైస్ అనేది 1000 వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ 1000 వచ్చింది కాబట్టి దీన్ని ఎంత కమ్మితే 30% గెయిన్ వస్తుంది. 1000లో 30% అంటే ఎంత, 300. ఓకే, సో 300 కాబట్టి 1300 కమ్మితే మనకి గెయిన్ అనేది 1300 కమ్మితే 30% వస్తుంది. ఓకే, సో ఫస్ట్ 70% కమ్మాడు కాబట్టి మనం 100% ఎంతో కట్టాము. 100%లో మనకి 30% ఎంత లాభం రావాలంటే 30% లాభం రావాలి కాబట్టి ఎంత కమ్మితే 30% వస్తుంది. సో 1300 కమ్మితే మనకి 30% అనేది లాభం వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. సో ఇందులో ఏంటంటే మనకి ఎన్ ఐటమ్ కాస్టింగ్ 200 ఈజ్ బీయింగ్ సోల్డ్ అట్ 10% లాస్. సో ఐటమ్ కాస్ట్ అనేది అంటే కాస్ట్ ప్రైస్ అనేది 200 ఉంది, దాన్ని 10% లాస్కి అమ్మాడంట. ఓకే, ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%, ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేశాడు, 200 అనేది కాస్ట్ ప్రైస్ ఉంది, దాని మీద 10% లాస్కి అమ్మాడు. అలా కాకుండా 10% ఎంతైతే లాస్కి అమ్మాడో దాని మీద 5% ఎక్స్ట్రా లాస్కి అమ్మితే, ఇంకా రెడ్యూస్ చేస్తే దాన్ని అమ్మిన సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఎంతకు అమ్మాడు అని అడుగుతున్నాడు. ఓకే, యాక్చువల్గా 200లో 10% ఎంత అవుతుంది, 20. సో 20ని మైనస్ చేయండి, ఎంత అయింది, 180. అంటే ఒరిజినల్గా 10% లాస్కి అమ్మితే ఎంతకు అమ్మాలి, 180కి అమ్మాలి. కానీ వీడేం చేశాడు, ఇంకా 5% ఎక్స్ట్రా లాస్ చేసుకుని అమ్మాడు. ఓకే, అంటే 180లో 5% ఎంత అవుతుంది, 180లో 5%. సో 180లో 5% అంటే 180లో 10% 18 అవుతుంది, దాన్ని బై 2 చేస్తే 9. ఓకే, అంటే -9 చేయండి. 180 - 9 ఎంత అయింది, 171. సో 171 రూపీస్కి దీన్ని అమ్మాడు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు ఏ డిస్కౌంట్ సిరీస్ ఆఫ్ 10%, 20% and 30%, 20% and 10%. ఓకే, మనకి 3 డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు 30% అనేది ఇస్తారు. 30% అనేది ఒక డిస్కౌంట్ అని రాసి పెట్టారు, ఒక మార్కెట్ ప్రైస్ వేసి. దాని మీద ఏంటంటే మనకు తెలుసు కదా అని ఒక 20% తగ్గించారు అనుకోండి, ఇంకా ఆల్రెడీ ఉన్న 30% మీద ఇంకో 20% తగ్గించారు. ఓకే, తర్వాత మనం ఇంకా దాన్ని బార్గెన్ చేస్తే ఇంకో 10% ఆల్రెడీ తగ్గించిన మధ్య తగ్గించారు అనుకోండి. సో అంటే ఇప్పుడు మనకి టోటల్ ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి ఏంటంటే ఫస్ట్ 100% తీసుకోండి. 100% మీద 30% తగ్గిస్తున్నాడు. 30% తగ్గిస్తే ఎంత తగ్గుతుంది, 100% మీద 30 తగ్గుతుంది అంటే 70. ఓకే, అంటే దీనికి ఫార్ములాస్ ఇలాంటివి ఏం వేయకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. సో 70 అవుతుంది. ఇప్పుడు ఈ 70లో అంటే వచ్చిన 70లో మనకి 20% తగ్గించాలి. 70లో 20% అంటే ఎంత అవుతుంది, 14 అవుతుంది. సో 14 తగ్గిస్తే ఎంత అవుతుంది, 56. ఓకే,
14 తగ్గిస్తే 56 అవుతుంది. ఈ 56లో మళ్ళీ 10% తగ్గించమంటున్నాడు. అంటే 56 మైనస్ 5.6 10% అంటే 5.6 తగ్గిస్తే ఎంత అవుతుంది? 50.5 అవుతుంది. 50.5కి అమ్మినట్టు అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ మనం అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అయినట్టు 50.5%కి వచ్చినట్టు. అంటే మనకి ఎంత తగ్గినట్టు? 100లోంచి తీసేయండి. 100లోంచి 50.5 తీసేస్తే 50.6 కదా, అంటే ఇది 4 వస్తుంది. 50.4 తీసేస్తే సో 50.4 తీసేస్తే ఎంత అవుతుంది? 49.6 అవుతుంది. సో 49.6 ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఏం చేసాము? 100లోంచి 30% ఇచ్చాడు కాబట్టి 30% తీసేసాం. 30% తీసేస్తే 70 వచ్చింది. ఈ వచ్చిన 70 ప్రైస్లోంచి కూడా ఇంకా 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఆ 20% డిస్కౌంట్ చేస్తే ఎంత వచ్చింది? 56% వచ్చింది. ఈ 56%లో కూడా ఇంకా 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. తీసేస్తే ఎంత వచ్చింది? 50.4%. అంటే అమ్మిన వెల 50.4% ఇచ్చాడు. ఓకే, అంటే దీన్ని మనకి ఎంత తగ్గిందని అడుగుతున్నాడు. ఎంత తగ్గిందంటే ఏం చేయాలి? 100లో ఎంత తగ్గిందో చూడాలి. ఆల్రెడీ 50.4 అనేది మనం కొనుక్కుంటున్నాం. తగ్గింది ఎంత అవుతుంది? 100లోంచి 50.4 తీసేస్తే వస్తుంది. తీసేస్తే ఎంత వచ్చింది? 49.6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper bought a table marked at 200 at successive discounts of 10% and 15% respectively. He spent 7 rupees on transport and sold the table for 208 rupees. Find the profit percentage. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది 200 ఇచ్చాడు మనకి. అలాగే డిస్కౌంట్స్ ఏంటి? ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో ఇంకా బార్గెయిన్ చేయడం వల్ల లేదా తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఇంకా ఆల్రెడీ ఇచ్చిన 10% మీద అంటే మనకి 90% కమ్మాలి. ఆ 90% మీద 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ డిస్కౌంట్ పోను ఎంతకైతే కొన్నాడో కొన్నదానికి 7 రూపీస్ ఎక్స్ట్రాగా ట్రాన్స్పోర్ట్కి పెడితే దాన్ని తర్వాత 208 రూపీస్కి అమ్మాడు. ఈ మొత్తం కలిపి కొన్న వెల ప్లస్ ట్రాన్స్పోర్ట్ కలిపిన దానికి అమ్మినప్పుడు ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చింది అని అడుగుతున్నాడు. ఓకే, అంటే 200 అనేది కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు దీంట్లో 10% తీసేస్తే ఎంత వస్తుంది మీకు? 10% అంటే 20 అంటే 180. బట్ ఇంకా బార్గెన్ చేయడం వల్ల 15% తగ్గింది. 15% అంటే ఎంత అవుతుంది? 180లో 27 అవుతుంది. ఎందుకంటే 10% అంటే 18, 5% అంటే 9 కలిపితే 27. ఆ 27 అనేది ఇందులో తగ్గించేస్తే ఎంత అవుతుంది? 180లోంచి 27 తీసేస్తే 153. ఓకే, సో 153 అంటే 153కి టేబుల్ కొన్నాడు 153 రూపీస్కి. ఓకే, సో 153 రూపీస్కి టేబుల్ కొన్నాడు కదా. ట్రాన్స్పోర్ట్కి ఎంత పెట్టాడు? 7 పెట్టాడు, 7 రూపీస్. సో మొత్తం ఎంత అయింది? 160. అంటే ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి. 160 ఎంతకి అమ్మాడు? 208 రూపీస్కి అమ్మాడు. 208 రూపీస్కి. సో 208 రూపీస్ అనేది 160కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత? 48. ఓకే, 48 అనేది 160కి ఎంత పర్సెంటేజ్ చూడండి. 160 అంటే ఎంత? 0 తీసేస్తే మీకు 16 కదా ఉంటుంది. 16 ఎన్ని టైమ్స్ ఇందులో పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అంటే 160లో 16 అనేది 10%. ఇది 3 టైమ్స్ కాబట్టి 30% అవుతుంది. ఓకే, సో 30% ఈజ్ ద ఆన్సర్. ఇంకా మీకు కావాలంటే డైరెక్ట్గా వేసుకోండి. సో 48/160 ఇంటూ 100. సో 100లో 0 క్యాన్సిల్ చేసేసాము. ఇంకా మనకి 16 మిగిలింది. 16 ఇందులో 3 టైమ్స్, 3 ఇంటూ 10 30. సో 30%. ఓకే, సో 30% అనేది లాభం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. ఏ డీలర్ బైస్ అన్ ఓల్డ్ కూలర్ లిస్టెడ్ at 950 rupees and gets
successive discounts of 20% and 10%. He spends 66 rupees on painting. He sells the cooler at 25% profit. Find it selling price. ఓకే, సో కూలర్ అనేది ఉంది. ఆ కూలర్ అనేది మీద 950 రూపీస్ అనేది. ఓకే, సో 950 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ ఉంది. అయితే 950 రూపీస్ మార్కెట్ ప్రైస్ మీద కూడా మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చాయి. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏంటి? ఒకటి 20% స్టార్టింగ్లో, దాని మీద వచ్చిన కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాని మీద మళ్ళీ 10% వచ్చింది. ఓకే, సో 950 రూపీస్. 950 రూపీస్లో 20% ఎంత అవుతుంది? 10% 95 కాబట్టి 95 ఇంటూ 2 190 అవుతుంది. అంటే ఇందులోంచి 190 తీసేయండి. 190 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 760 వస్తుంది. సారీ, అంతే, 760 వస్తుంది. 190 తీసేస్తే 760 వచ్చింది. ఓకే, ఈ 760లోంచి మళ్ళీ 10% ఎక్స్ట్రా ఇచ్చాడంట. అంటే దీంట్లోంచి 76 తీసేయండి. -76 ఎంత వస్తుంది చూడండి. -76 తీసేస్తే 684. అంటే కొన్న వెల ఎంత? 684 రూపీస్ కొన్నాడు. ఓకే, దాని మీద ఎంత స్పెండ్ చేశాడని చెప్తున్నాడు? 66 రూపీస్ ఎక్స్ట్రాగా పెయింటింగ్ చేయించాడంట. అంటే ఈ 684కి 684కి 66 రూపీస్. 66 రూపీస్ పెయింటింగ్ చేయించాడు. సో 66 రూపీస్ పెయింటింగ్ చేపిస్తే ఎంత అవుతుంది? ఇది 750 అవుతుంది. అంటే ఇప్పుడు కొన్న వెల మనకి 750 అయింది. ఈ 750కి వీడు ఎంత పర్సెంటేజ్కి ప్రాఫిట్కి అమ్మాడంట? 25%కి. ఓకే, 25% ప్రాఫిట్ అంటే 750లో 25% అంటే ఎంత వస్తుంది మీకు? ఈజీగా చేయాలంటే 25%ని క్యాలిక్యులేట్ చేయడానికి 750/4 వేసేయండి. ఓకే, 750/4 వేస్తే ఎంత వచ్చిందో దాన్ని 750కి యాడ్ చేసినా సరిపోతుంది. లేదు మీకు 10% చెప్పిన క్యాలిక్యులేట్ చేసుకోండి. 10% ఎంత అవుతుంది? 75. ఓకే, 10% అనేది 75 అవుతుంది. 75 అలాగే 20% ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో 150, 20% అనేది 150. ఇంకెంత పర్సెంట్ కావాలి మనకి? 5% కావాలి. ఓకే, సో 5% అంటే ఎంత అవుతుంది? 75లో 37.5%. అంటే ఎంత అయింది టోటల్? 187.5%. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒకసారి క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి, నీట్గా రాస్తున్నాను. ఫస్ట్ మనకి 950 రూపీస్ దాని మీద 20% ఇచ్చాడు. అంటే 190 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 760 అవుతుంది. 760లో మళ్ళీ 10% ఎక్స్ట్రాగా డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. సో 10% చూసుకుంటే మీకు ఎంత అవుతుంది? 76. అంటే దీంట్లో 76 తీస్తే ఎంత వస్తుంది మనకి? 684. ఈ 684కి ఓకే 66 రూపీస్ పెయింటింగ్ అయింది. అంటే టోటల్ ఎంత అయింది? 750. ఈ 750 అనేది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు దీంట్లో 25% ఎక్స్ట్రా వేసుకొని అమ్మాడు. అంటే 25% లాభం వచ్చింది. 25% ఎంత క్యాలిక్యులేట్ చేయండి. ఇందులో 20% అనేది 150, ఇంకా 5% కాబట్టి 37.5. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 187.5. ఈ 750 187.5 యాడ్ చేశారనుకోండి, ఎంత వస్తుంది? 937.5 రూపీస్. సో అమ్మిన వెల ఎంత అయింది? 937.5 రూపీస్ అయింది. ఓకే, సో ఇది అమ్మిన వెల. సో 937.5 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ twice the cost price. For the gain of 15%, the discount should be. అంటే ఒక
ఐటెం ఉంది. ఆ ఐటెం మీద మనకి మార్క్డ్ కాస్ట్ ప్రైస్ అనేది సపోజ్ 100 అనుకుందాం. ఓకే. 100 అనుకుంటే బట్ వీళ్ళేం చేశారు, మార్క్డ్ ప్రైస్ అంటే మనం కొంత అమౌంట్ అనేది వేసుకొని దాని మీద పర్సెంటేజ్ అనేది ఇస్తారు కదా! కాబట్టి ఎంత వేశారు మార్కెట్ ప్రైస్? డబల్ వేశారంట. అంటే 200 ట్వైస్ ద కాస్ట్ ప్రైస్. అంటే 100కి ట్వైస్ చేస్తే 200 వేశారు. బట్ వీళ్ళు ఎంత ప్రాఫిట్ ఆశించారు అంటే 15% ఆశించారు. అంటే 100కి 15% అంటే 100 అనేది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కాబట్టి దీని మీద 15% ఆశించారు. 15% అంటే ఎంత అవుతుంది మనకి? 115 అవ్వాలి. ఓకే. 115 అవ్వాలి ఒరిజినల్గా. అంటే 115కి అమ్మాలి. 115కి అమ్మాలంటే 215లోంచి 115 తీసేయండి. అంటే ఎంత తగ్గించాలి? 85 రూపీస్ తగ్గించాలి. ఓకే. తగ్గించాల్సింది 85 రూపీస్ తగ్గించాలి. 85 రూపీస్ అనేది 200లో ఎంత పర్సెంటేజ్? 85 రూపీస్ అనేది 200లో ఎంత పర్సెంటేజ్ అంటే 85/2 చేసేయండి సింపుల్గా. ఏమో అసలు 100కి 85 అనుకోండి, 200కి అది పర్సెంటేజ్లో చూస్తే బై 2 చేయడమే. సో బై 2 చేస్తే ఎంత వస్తుంది? 42.5%. ఓకే. సో 42.5% అనేది డిస్కౌంట్ ఇస్తే మనకి మార్కెట్ ప్రైస్ మీద 15%. ఓకే. మార్కెట్ ప్రైస్ మీద 85% డిస్కౌంట్ ఇస్తే ఒరిజినల్ ప్రైస్ మీద 15% లాభం వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, a cycle dealer offers a discount of 10% and still makes a profit of 26%. Okay. What does he pay for cycle whose market price is 840? సో ఒక సైకిల్ డీలర్ 10% ఆఫర్ చేశాడు డిస్కౌంట్. 10% ఆఫర్ చేసిన తర్వాత కూడా ఇంకా 26% లాభం వస్తుందంట. ఓకే. అంటే ఒక మార్కెట్ ప్రైస్ పెట్టుకొని దాని మీద మనం 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, ఒరిజినల్ ప్రైస్ కంటే కూడా మనం 10% డిస్కౌంట్ ఇచ్చేసిన తర్వాత అమ్మిన తర్వాత కూడా ఇంకా ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 26% ప్రాఫిట్ వస్తుందంట. ఓకే. సో 26% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 840 ఇచ్చాడు. ఓకే. మార్కెట్ ప్రైస్ అనేది 840. ఇప్పుడు 840లో 10% డిస్కౌంట్. 10% అంటే ఎంత తీసేయాలి? 84 తీసేయాలి. 84 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి? 756 రూపీస్. అంటే 756 రూపీస్కి అమ్మాడు. 756 రూపీస్కి అమ్మినప్పుడు ఇంకా ఎంత లాభం వచ్చిందంట? 26%. అంటే దీని పర్సంటేజ్ ఎంత అయినట్టు? 126% అన్నమాట. ఒరిజినల్గా 100% ఎంత అయితే దానిలో 126%కి అమ్మాడు. ఓకే. 126% ఈక్వల్ టు 756. దీని నుంచి 100% క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మనం ఏం చేస్తాం? 756 ఇంటూ 100/126 వేసి క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో ఇంత క్యాలిక్యులేట్ చేయకుండా త్రూ ఆన్సర్స్ వెళ్ళారనుకోండి, ఇది యాక్చువల్గా త్రూ ఆన్సర్స్లో ఫస్ట్ ఆన్సర్ చూసేయండి డైరెక్ట్గా, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. 26% అంటే ఒరిజినల్గా మనకి 26% అనేది 100కి 26. అయితే ఇక్కడ 600 ఉంది ఫస్ట్ ఆప్షన్. 600 కంటే 6 ఇంటూ 26 ఎంత అవుతుంది చూడండి? 6 ఇంటూ 26. ఓకే. 6 ఇంటూ 26 అంటే 6 ఇంటూ 26 156 అవుతుంది. ఓకే. అలాగే 756 కూడా ఎంత డిఫరెన్స్ ఉంది? 756 మైనస్ 600, ఇది కూడా 156. అంటే 26% సరిపోతుంది కదా ఎగ్జాక్ట్గా. సో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది 600. సో ఇలాగ ఆప్షన్స్ ద్వారా కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాత్ మర్చెంట్ హ్యాస్ అనౌన్స్డ్ 25% రిబేట్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో రిబేట్ అన్న డిస్కౌంట్ అన్న ఒకటే. నెక్స్ట్, ఇఫ్ వన్ నీడ్స్ టు హ్యావ్ ఏ రిబేట్ ఆఫ్ 40 రూపీస్, దెన్ హౌ మెనీ షర్ట్స్ ఈచ్ విత్ ఏ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 32 రూపీస్ షుడ్ హీ పర్చేస్. యాక్చువల్లీ ఏంటంటే క్లాత్ మర్చెంట్ అనే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే షర్ట్స్ మీద, అంటే ఒక్క షర్ట్ మీద 25% ఆఫర్ ఇచ్చాడు. ఓకే. ఈ 25% డిస్కౌంట్లోని
ఎన్ని షర్ట్స్ కొంటే 40 రూపీస్ లాభం వస్తుంది, అంటే 40 రూపీస్ అనేది డిస్కౌంట్గా పొందుతాడు అని అడుగుతున్నాడు. అంటే పర్సంటేజ్లో మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఎన్ని రూపీస్లో మనకి డిస్కౌంట్ అనేది వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత డిస్కౌంట్ ఇస్తే మనకి 40 రూపీస్ లాభం వస్తుంది. అయితే అలాంటివి అంటే 25% లాభం మనకి ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చాడో 25%, అలాంటి 25% ఉన్న షర్ట్స్ ఎన్ని కొంటే 40 రూపీస్ లాభం వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, బట్ షర్ట్ కాస్ట్ ఎంత ఇచ్చేసాడు ఇక్కడ ఆల్రెడీ 32 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనేది ఇచ్చాడు. అంటే 32 రూపీస్ కాస్ట్ ప్రైస్. దీంట్లో 25% అడిగాడు. 25% అంటే ఏం లేదు, ఈజీగా మనం బై 4 చేస్తే వచ్చేదే 25%. అంటే దీన్ని బై 4 చేయండి. బై 4 చేస్తే 8 రూపీస్, అంటే ఒక షర్ట్కి 8 రూపీస్ వస్తుంది. ఒక షర్ట్కి 8 రూపీస్ వస్తుంది. అంటే 25% ఈక్వల్ టు 8 రూపీస్కి ఈక్వల్. సో ఒక షర్ట్ కొన్నప్పుడు 8 రూపీస్ మనకు లాభం వస్తుంది అంటే 8 రూపీస్ తగ్గుతుందంటే 40 రూపీస్ తగ్గాలంటే ఏం చేయాలి, ఎన్ని షర్ట్స్ కొనాలి. ఓకే, సో సింపుల్గా 40 రూపీస్ బై 8 రూపీస్ వేసేయండి. ఎన్ని షర్ట్స్ కొనాలో వచ్చేస్తుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. అంటే 5 షర్ట్స్ కొంటే మనకి 40 రూపీస్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1800 రూపీస్ at a discount of 10%. A shopkeeper had a gain of 200 rupees. Had he sold the item without discount, the percentage of profit would have been. అంటే ఇక్కడ చూడండి, 1800 రూపీస్కి అమ్మాడు ఒక ఐటమ్ని. అమ్మినా సరే అది కూడా ఎంతకి అమ్మాడు, 1800 రూపీస్కి అమ్మి, ఓకే, మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తే 1800 రూపీస్కి అమ్మాడు. అప్పుడు 200 రూపీస్ లాభం వచ్చిందంట. అదే ఆ 200 రూపీస్ అంటే 10% ఈక్వల్ టు 200 రూపీస్ అయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఆ డిస్కౌంట్ కూడా ఇవ్వకపోతే, ఓకే, ఎంత మార్కెట్ ప్రైస్ అయితే అంతకే అమ్మితే ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, 1800 రూపీస్, 1800 రూపీస్, దీన్ని 10% డిస్కౌంట్ చేసి ఇస్తే అంటే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 90%కి ఈక్వల్ అవుతుంది. బట్ దీని 100% ఎంత అవుతుంది, జాగ్రత్త అబ్జర్వ్ చేశారనుకోండి, జాగ్రత్త ఇక్కడే క్యాలిక్యులేట్ చేసేయచ్చు. 1800 90 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సింపుల్గా చూసేయండి. ఓకే, 90 అనేది మీకు 9 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే ఇది 90% కదా, 90% ఈక్వల్ టు 800 అయింది అనుకోండి, 1% ఈక్వల్ టు ఎంత అవుతుందో మీకు వచ్చేస్తుంది. సో 0 క్యాన్సిల్ అవుతుంది, 9 అనేది ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1% ఈక్వల్ టు ఎంత అయింది, 20%. అప్పుడు 10% ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10% ఈక్వల్ టు 200. ఓకే, సో 10% ఈక్వల్ టు 200 అయితే 100% ఎంత అవుతుంది, 2000. ఓకే, ఇప్పుడు 1800కి అమ్మితే మనకి ఎంత లాభం వచ్చింది, 200 లాభం వచ్చింది. అంటే 1800కి 200 రూపీస్లో ఇచ్చాడు. 200 రూపీస్ లాభం వచ్చిందంటే ఒరిజినల్ ఎంత అవుతుంది, 1800 మైనస్ 200 అంటే 1600. ఓకే, సో 1600 ఒరిజినల్ ప్రైస్, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 2000. ఈ 2000కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 400. అంటే లాభం ఎంత, 400 అనమాట. మార్కెట్ ప్రైస్కి అమ్మితే వచ్చే లాభం 400. 1600 ఒరిజినల్ ప్రైస్ కదా, 1600 అనేది, ఓకే, ఈ 400 అనేది 1600లో ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయడం ఈజీనే కదా. యాక్చువల్గా ఈ 1600ని ఈ 400 ఉంది కాబట్టి ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తే మనకి, అంటే దేంతో క్యాన్సిల్ చేస్తే మనకి 400 వస్తుంది, 4తో క్యాన్సిల్ చేస్తే. 4తో క్యాన్సిల్ చేస్తే 400 వస్తుంది కాబట్టి 100ని 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత, 25%, అంతే కదా. 100ని 4తో క్యాన్సిల్ చేస్తే, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు వచ్చిన దాని ప్రకారం మార్కెట్ ప్రైస్ 2000. ఓకే, అలాగే కాస్ట్ ప్రైస్ ఎంత, 1600. డిఫరెన్స్ ఎంత అయింది, 400. అంటే ఈ 400 మార్కెట్ ప్రైస్కి అమ్మితే వచ్చే లాభం. ఓకే, అంటే ఈ లాభం బై
కాస్ట్ ప్రైస్ 1600 ఇంటూ 100 కదా మనం వేయాల్సింది. సో 0 క్యాన్సిల్ చేయండి. ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 ఇందులో 25. ఓకే, 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే లాభం ఎంత వస్తుంది? 25%. ఓకే, సో 25% లాభం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో సెట్ ఈజ్ 480 రూపీస్. సో మార్కెట్ ప్రైస్ 480 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది. ద షాప్ కీపర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ గెయిన్స్ 8%. ఓకే, సో దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడంట, అయినా సరే 8% లాభం వచ్చిందంట. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ హిస్ గెయిన్ పర్సెంట్ వుడ్ బి. ఓకే, దీని మీద కూడా డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే 480కి అమ్మితే ఎంత లాభం వస్తుందని అడుగుతున్నాడు. ఇప్పుడు దీని మీద ఏంటి మనకు కావాల్సింది? 10% డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్మాలి? దీంట్లో 10% ఎంత? 48 ఇస్తారనుకోండి, ఎంతకు అమ్మినట్టు? ఓకే, 432 రూపీస్కి అమ్మినట్టు. ఓకే, 48 తీసేస్తే 432 రూపీస్కి అమ్మినట్టు. ఎంత పర్సంటేజ్ లాభం వచ్చిందంటున్నాడు? ఇలా అమ్మినా సరే 8%. ఓకే, 8% అంటే ఒకసారి 432ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 432 అంటే ఎంత? 400 + 32. ఓకే, 4 అనేది 32లో ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్సే కదా. అంటే ఈ 32 రూపీస్ ఈక్వల్ టు 8% అన్నమాట. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 400 అనమాట. ఓకే, సో 400 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్, 32 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా లాభం వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత మనకు తెలిసిపోయింది కదా. దీని నుంచి ఈ 480 రూపీస్కి అమ్మితే ఎంత లాభం వస్తుంది అంటున్నాడు. 480 రూపీస్కి 400కి ఎంత డిఫరెన్స్? 80. ఓకే, అంటే 80 రూపీస్ లాభం అయితే పర్సంటేజ్లకు అడ్డం బై 400 ఇంటూ 100. ఓకే, సో జీరోస్ క్యాన్సిల్ అయితే 4 ఇందులో 20 టైమ్స్ పోతుంది. అంటే 20% మనకి లాభం వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ రేడియో ఈజ్ 20% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఓకే, సపోజ్ కాస్ట్ ప్రైస్ అనేది మనం 100 అనుకున్నాం అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఎంత? 20% ఎక్స్ట్రా, అంటే మార్కెట్ ప్రైస్ అనేది 120 అయింది. ఓకే, ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఈజ్ గివెన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ దెన్ ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్. ఈ 120 మీద అంటే మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే ఎంత? దీంట్లో 10% ఎంత? 12 తీసేస్తే 108. ఓకే, ద గివెన్ ఆన్ 10% ఈజ్ గివెన్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ మీద 10% ఇస్తే కనుక 12 రూపీస్ తీసేస్తే మనకి 108కి అమ్మాడనమాట. ఎంత పర్సంటేజ్ గెయిన్ వచ్చిందని అడుగుతున్నారు. ఒరిజినల్ ఎంత? 100 రూపీస్, అమ్మింది ఎంత? 108, అంటే 8 రూపీస్ వచ్చింది. 100లో 8 రూపీస్ అంటే ఎంత? 8%ఏ కదా. సో 8% గెయిన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ మ్యాన్ ఆర్ టు సెల్ హిస్ హ్యాండ్ కార్ట్ ఫర్ 720 రూపీస్. ఓకే, 720 రూపీస్కి అమ్మాడు. 720. హీ వుడ్ లూజ్ 25%. 720కి అమ్మితే 25% లాస్ వచ్చిందంట. అంటే ఎంతకు అమ్మినట్టు? 75%కి అమ్మినట్టు. 720 ఈక్వల్ టు 75%కి ఈక్వల్. ఓకే, టు గెయిన్ 25% ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్. అయితే 25% లాస్ కాకుండా 25% గెయిన్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నాడు. ఇది 75% అనుకోండి, 100% ఎంత అవుతుంది? 720 ఇంటూ 100/75. ఓకే, 25 ఇందులో 4 టైమ్స్, ఇందులో 3 టైమ్స్ పోతుంది. 3 వచ్చేసి ఇందులో, సో 3 2 టైమ్స్ ఇంకా 1 ఉంది అంటే 240 టైమ్స్ పోతుంది. ఓకే, సో 240 టైమ్స్. 240 ఇంటూ 4 ఎంత అవుతుంది?
960. అంటే 960 ఈజ్ ద 100%. ఓకే, 960 ఈజ్ ద 100%. ఇప్పుడు ఈ 100% మీద మనకి ఇంకా 25% లాభం రావాలంట. 960లో 25% ఎంత అవుతుంది చూడండి. సో 960లో 25% అంటే 960/4 వేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి. మనకి 2 టైమ్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ ఇందాక. సో 240 టైమ్స్. ఓకే, 240 అంటే ఈ 240 ఇది 100కి ఈ 25% కలిపేయండి, 125% వచ్చేస్తుంది. సో 960 + 240 ఎంత అవుతుంది? 1200. ఓకే, అంటే 1200 రూపీస్కి అమ్మితే మనకి వచ్చే లాభం ఎంత వస్తుంది? 25% లాభం వస్తుంది. సో 1200 రూపీస్కి అమ్మాలన్నమాట. ఓకే, సో ఇవి ఈ వీడియోలోని క్వశ్చన్స్. ఈ వీడియో నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.